హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి పాల ఓలిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకటి తిని అస్సలు ఊరుకోరండి. ఒక 2-3 అయితే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు చేసి పెట్టి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి పిండికి బాగా పట్టించండి. ఆ తర్వాతకి కొంచెం వాటర్ పోసుకొని మనం పూరి పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒక్కసారిగా కాకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకున్నారంటే పిండి అనేది పర్ఫెక్ట్ కలుపుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఆలోపు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు కొబ్బరి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. కావాలంటే మీరు పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి 1/2 కప్పు వరకు రోస్టెడ్ బెంగల్, అదే అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదండి, ఆ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 10 వరకు జీడిపప్పు, 10 వరకు బాదంని యాడ్ చేసుకోండి. ఇన్కేస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత ఇందులోకి 3 వరకు యాలకులు వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ పౌడర్ని పక్క పెట్టుకోండి. ఇప్పుడు మరొక కడాయిలోకి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలండి. ఇక్కడ పిండి మనం 1 కప్పు తీసుకున్నాం కదా, అందుకనే బెల్లం కూడా 1 కప్పు తీసుకున్నానండి. ఇదే పర్ఫెక్ట్ స్వీట్ అనమాట. ఆ తర్వాతకి ఇందులోకి 1/3 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం అనేది ఏం అవసరం ఉండదండి. జస్ట్ బెల్లం అనేది మెల్ట్ అయిపోయి కొంచెం చిక్కబారాలి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా చిక్కబారిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాతకి ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు ఉంటాయి కదా, ఆ పాలని యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేస్తే పాలు అనేది విరిగిపోతాయండి. అందుకని లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ వేసుకొని ఎక్కడ ఉండ అనేది లేకుండా కలిపేసుకోవాలన్నమాట. పిండి అనేది తొందరగా ఉండలు కట్టేస్తుందండి. గరిటెతోటి మొత్తం మ్యాష్ చేసుకుంటూ ఉండలేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. చూస్తారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పాకాన్ని పక్క పెట్టుకోండి. మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి, గోధుమ పిండి కూడా చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఈ పిండిలో నుండి కొంచెం పిండి తీసేసుకొని చిన్న ఉండలుగా చేసేసుకొని చపాతీ కర్రకి, చపాతీ పీటకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పూరీలాగా ఒత్తేసుకోవాలి. మరి పలచగా ఉండొద్దు, మరి మంద ఉండొద్దు. రెగ్యులర్గా మనం పూరీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి ఈ పూరి వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ ఏమీ అవసరం ఉండదండి. జస్ట్ పూరి ఫ్రై అయిపోతే సరిపోతుంది అన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని పూరీలు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఆ పాకంలోకి ఈ పూరిని డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాతకి జస్ట్ 1 మినిట్లోనే తీసేయాలండి, లేకపోతే పూరి మెత్తగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు వేసారంటే పర్ఫెక్ట్ వస్తుందండి. చూస్తారు కదా, ఈ విధంగా అన్ని పూరీలు డిప్ చేసుకోవాలి. మనకి ఎన్ని పూరీలు అయితే కావాలో అన్ని పూరీలని డిప్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మిగిలిన పాకం ఉంటుంది కదా, ఆ పాకాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మనకు 1 వీక్ వరకు కూడా మనం ఈ పాకం అనేది వాడుకోవచ్చు అనమాట. అంతే అండి, సింపుల్గా పాల ఓలిగ రెడీ. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఓలిగల మీద కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నారంటే టేస్టీ పాతకాలం నాటి పాల ఓలిగ రెడీ. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కమెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.